మావోయిస్ట్ అగ్రనేత గణపతి నేడు లొంగుబాటుకు సిద్ధమైనట్లు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, మావోయిస్టు మాజీ దళపతి గణపతి లొంగుబాటు నేడు ఢిల్లీలో నక్సలైట్ల మెగా సరెండర్ మేళా, ఏదేదో ఉద్యోగ మేళలా మరి భారీ నక్సలైట్ల సరెండర్ మేళా అంటూ కూడా తెలుస్తూ ఉంది. ఇక గణపతి సహా 150కి పైగా నేతల కేడర్ల లొంగుబాటు అంటూ కూడా చూడొచ్చు. గణపతే కాకుండా ఆయనతో పాటు 150కి పైగా నేతలు అదేవిధంగా కేడర్ల లొంగుబాటు కూడా జరుగుతూ ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం రేవంత్ హాజరంటూ కూడా చూడొచ్చు. ఈ నెల 31న మావోయిస్టు ముక్త్ భారత్ సభకు కేంద్రం సన్నాహాలు, లొంగుబాటును ధృవీకరించని రాష్ట్ర పోలీస్ విభాగం అంటూ కూడా చూడొచ్చు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ విభాగం మరి గణపతి లొంగుబాటును ఇప్పటి వరకు కూడా ధృవీకరించలేదట. మరి ఇక చూద్దాం. మాజీ ప్రధాన కార్యదర్శి, మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పల్ల లక్ష్మణరావు ఆలియాస్ గణపతి నేడు దేశ రాజధాని ఢిల్లీలో లొంగిపోనున్నట్లు తెలుస్తుంది. దాదాపు 50 ఏళ్ల తన అజ్ఞాన జీవితాన్ని వదిలి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందు సరెండర్ అయి జనజీవనంలో కలవబోతున్నట్లు సమాచారం. ఇక 50 ఏళ్ల పాటు సుదీర్ఘ అజ్ఞాన జీవితాన్ని గడిపి ఇప్పుడు మరి ప్రస్తుతం అయితే సరెండర్ అవుతూ ఉన్నాడట. మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగుబాటు కూడా చేస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఆయనతో పాటు 150కి పైగా మావోయిస్టు నేతలు, కేడర్లు సైతం లొంగిపోతున్నట్లు సమాచారం. ఇందులో గత నెల లొంగిపోయిన అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజరెడ్డి వంటి నాయకుల ఆధ్వర్యంలో పనిచేసిన కేడర్లు సైతం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మధ్య కాలంలో లొంగిపోయినటువంటి దేవ్జీ కావచ్చు, మల్లా రాజరెడ్డికి సంబంధించి వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి మావోయిస్టు నేతలు కావచ్చు, కేడర్లు కావచ్చు, వాళ్ళు కూడా మరి లొంగిపోతున్నటువంటి సమాచారం కూడా అందుతుందని తెలుస్తూ ఉంది. ఇక మావోయిస్ట్ అగ్రనేత గణపతి అటవీ ప్రాంతంలో లేడని, అనారోగ్య కారణాలతో బయటే ఉంటున్నాడని చెప్తున్నారు. ఇక గణపతి సంబంధించి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆయన అడవి ప్రాంతంలో లేడు, పట్టణ ప్రాంతంలోనే ఉన్నాడు, ఆరోగ్యం ఆయనకు సహకరిస్తలేదంటూ కూడా చెప్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఆయన అడవిలో లేడని, పట్టణ ప్రాంతంలో ఉన్నట్టు తెలిసిందని ఇటీవలే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో కొంతమంది మావోయిస్టు నేతలు లొంగిపోయినప్పుడు ఏదైతే ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు గణపతి గురించి అడిగినప్పుడు మరి డీజీపీ శివధర్ రెడ్డి కూడా రిప్లై ఇచ్చారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి ప్రస్తుతం అజ్ఞాతంలో లేడు, ఆయన పట్టణంలో ఉన్నాడు, ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, పట్టణంలోనే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు, కానీ ఆయనకు సంబంధించి ఆచూకీ లేదని చెప్పిండు. ఇక తాజాగా ఆయన ఆరోగ్య వృద్ధాప్య కారణాలతో లొంగుబాట పట్టినట్లు సమాచారం. ఆయన స్వగ్రామం బీర్పూర్ వాసులు సైతం ఈ వార్తను ధృవీకరించారు. ఇక హైదరాబాద్లో తమ బంధువుల ద్వారా ఈ సమాచారం తెలిసిందని చెప్పారు. గణపతి భార్య విజయ ప్రస్తుతం హైదరాబాద్లోని బంధువుల ఇంట్లో ఉంటున్నట్లు కూడా వివరించారు. ఇక ఏదైతే మరి గణపతికి సంబంధించి ఆయన పట్టణంలో ఉన్నాడు, అడవిలో లేడని కూడా చెప్తా ఉన్నారు. మరోపక్క చూసుకుంటే ఆయన గ్రామస్తులు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, మరి ఈ విషయాన్ని కూడా వాళ్ళు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా మరి అమిత్ షా, రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగుబాటుకు గణపతి సిద్ధమైనట్లు తెలుస్తూ ఉంది. ఢిల్లీలో నేడు మెగా సరెండర్ మేళా జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మరికొందరు ఉన్నతాధికారులు హాజరవ్వనున్నారు. ఈ సమావేశంలోనే మావోయిస్టు నేత ముప్పల్ల లక్ష్మణరావు, ఆయనతో పాటు సుమారు 150 మంది మావోయిస్టు నేతలు, కేడర్లు లొంగిపోనున్నట్లు తెలుస్తుంది. దేవ్జీ, మల్లా రాజరెడ్డి వంటి నేతలు లొంగిపోయినప్పుడే గణపతి లొంగుబాటుకు కూడా అధికారులు ప్రయత్నాలు చేశారు. గణపతి సైతం సరెండర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇటీవలే సంకేతాలు అందినట్లు కీలక వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో మొన్నటి లొంగుబాట్లు, గణపతి సరెండర్ గురించి చర్చించడంలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినట్లు వివరించారు. ఇక డీజీపీ సైతం ఢిల్లీకి వెళ్ళడంతో గణపతి లొంగుబాటు లాంఛనమేనని తెలుస్తూ ఉంది. ఇక ఇక్కడ చూడొచ్చి ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి ముప్పల్ల లక్ష్మణరావు ఆలియాస్ గణపతి. 50 ఏళ్ళ క్రితం ఈయన అడవిబాట పట్టారు. 50 ఏళ్ళ కాలం పాటు కూడా సుదీర్ఘమైనటువంటి అజ్ఞాతవాసాన్ని కూడా గడిపి మరి ప్రస్తుతం అనారోగ్య రీత్యా కావచ్చు, వృద్ధాప్య రీత్యా కావచ్చు ఈయన మరి ప్రజల్లోకి రానున్నారు.
జనజీవనంలో కలవబోతా ఉన్నారంటూ కూడా మరి సమాచారం అంతా ఉంది.